సురేష్ గారు, లక్ష్మీ మంచి గారి హస్బెండ్ అనగానే గౌరవం పెరిగిందా, భయం పెరిగిందా? భయంతో కూడిన గౌరవంతో కూడిన భక్తి, ప్రేమ అన్నీ పెరిగినాయి. నిజంగా చాలా మంచిది. ఎందుకంటే నాకు డైరెక్ట్ గారు ఫోన్ చేసి ఫస్ట్ ఇలా అంటే ఏమంటే ముందు ఆవిడ చెప్పారా అని అడిగా. నేను సేమ్ మీలాగే అక్కడి నుంచి పుట్టినోడిని, మీడియాలో జర్నలిస్ట్గా, ఫిల్మ్ జర్నలిస్ట్గా, అక్కడ కెమెరాలు అక్కడి నుంచి మీ మధ్యలోంచి వచ్చినోడే. నాకు భయం ఎందుకంటే నీకు తెలియదే ఉంది, మంచు అంటే వినటానికి మంచు, కానీ నాకు భయం. మోహన్ బాబు గారితో యాక్ట్ చేయడం, ఆ ఫ్యామిలీ ఇదంతా నేను ఫస్ట్ భయపడ్డా నిజంగా. బట్ వెళ్ళిన తర్వాత నేను 2 సినిమాలు చేస్తున్నా, ఒకటి అగ్ని నక్షత్రం అండ్ నెక్స్ట్ లక్ష్మి గారితో ఈ సినిమా. అండ్ అందులో మన కాంబినేషన్ యక్షిణిలో కూడా ఉన్నారు కానీ కాంబినేషన్ లేదు. బట్ ఇలా చేసిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీతో ట్రావెల్ చేసిన తర్వాత నేను ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నా. వాళ్ళ ఇంట్లో భోజనం చేసా, వాళ్ళతో మాట్లాడా. లక్ష్మి గారు నేను ఏంటంటే ఇవి కనిపించుకొని వెళ్ళిపోదామని క్యారవాన్ పక్క నుంచి వెళ్ళిపోయాడు, ఎందుకంటే ఆవిడ క్యారేజ్ పంపించాడు మధ్యాహ్నం భోజనం చేయడానికి. ఈయన మేము ప్రేమ అంటే తను తీసుకుంటున్న ఫుడ్ని అందరికీ షేర్ చేయాలనే మంచి ఆలోచన. ఆ రోజు నేను అగ్ని నక్షత్రం దగ్గర ఎక్కడ చూస్తున్నా. లక్ష్మి గారిని చాలామంది ట్రోల్స్ చేస్తున్నారు, ఏవో కింద ఇవన్నీ వస్తున్నాయి అంటున్నారు, కానీ అసలు ఒక్కసారి మనసు పెట్టి చూస్తే మంచు గారు నిజంగానే చాలా మంచి మనుషులండి వాళ్ళంతా. నేను హార్ట్ఫుల్గా చెప్తున్నా. నేను వాళ్ళతో ట్రావెల్ చేస్తున్నా, వాళ్ళ ఇంటి భోజనం కన్నా మనిషిగా చెప్తున్నా. నేను మోహన్ బాబు గారు ఆయన చూస్తే భయం వేస్తుంది. ఫస్ట్ రోజు నేను ఆయనతో యాక్ట్ చేస్తున్నాడు, ఫస్ట్ డే కూర్చున్నాను ఎదురుకుండా, నాకు చెమటలు ఇలా అంటున్నా. ఆయన నన్ను చూసి ఏమయ్యా సార్ బాగా చేస్తావు నువ్వు దా బతుకుంటే అంటే కలుపుకోకపోతే చేయలేమంటున్నా. నేను వన్స్ సెట్కి వెళ్ళిన తర్వాత లక్ష్మి గారు మేము సీన్స్ డిస్కస్ చేసినప్పుడు ఫస్ట్ మనం ఓన్ చేసుకుని రండి మనం కూర్చుని మాట్లాడదాం అన్నప్పుడు కొంచెం ఫ్రీడమ్ వస్తుంది. బేసిక్గా పెద్ద ఆర్టిస్టులతో చేస్తున్నప్పుడు చిన్న భయం ఉంటుంది కదా. డెఫినెట్గా నేను ఈ సినిమా వరకు చాలా నేర్చుకున్నాను. లక్ష్మి గారు థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ అలాట్. భూమి పుట్టినప్పుడు పుట్టారు. సారీ ఇది మైక్లో అన్నా, సారీ. అదే క్వశ్చన్ అంటే ఇప్పుడు ఈ సినిమా కోసం పర్టికులర్గా మీరు మొన్న మధ్య కూడా చేసిన సినిమాలు సామాజిక వర్గంలో కానీ అవునవును చాలా మంచి మీకు టైం వచ్చింది అని చెప్పి. థ్యాంక్ యూ శివ. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.